పాటకి ఒక పెద్దంది చెప్తాను ఇదివేళ పాట మన ఇది ఇప్పటిదాకా కేటీఆర్ కలిసారు తెలంగాణ మనకు వచ్చేంటి ఈరోజు హైడ్రా ఎల్లుండికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది. అందులో హైడ్రా గురించి అది హైడ్రా విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నా, జీవోలు పెట్టి. అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన, మరియు ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా 2 జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి రెవెన్యూ చట్టం ఇచ్చిండ్రు. ఈ రెవెన్యూ చట్టంలా నీట్గా ఇక్కడ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కానీ అని పెట్టిండ్రు. కానీ అని ఎందుకు పెట్టిందంటే రేపటి దినాన రేవంత్ రెడ్డి అసంటోడు లేకుండా రంగనాథ్ అసంటోడు రావచ్చు, అప్పుడు కూలగొట్టవచ్చు అని ఎక్సెప్టింగ్ అని పెట్టి ఎవరైతే లీగల్ గా ఉంటుండ్రో వాళ్ళని ముట్టుకోనికి లేదని ఉన్నారు. సేమ్ ఇరిగేషన్ ఇవన్నీ జీవోలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ మీరు భూములు కింద తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు. కానీ ది కంపల్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ occupancy right being so extinguished shall be paid under the land acquisition act. ఈ 2 లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఇష్టానుసారం గులగొట్టింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇయాటి వరకు కూడా రంగనాథ్ ఇల్లు బాజాప్తా నేను అక్కడ ఉందని చెప్పి ఏది బఫర్ జోన్ లో ఉందని ఇయాటి వరకు ఆయన ఒప్పుకుంటలేరు, కానీ వితండవాదం చేస్తా ఉండు. ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేతుబద్ధమైన చర్చ లేకుండా ఈరోజు చేసిండ్రు. ఇంకోటి రాష్ట్రంలో దాదాపు 500 చెరువులకు ఇయాల్టికి FTL నిర్ధారించలే. దాదాపు 500 చెరువులకు ఇయాల్టి వరకు FTL నిర్ధారించకుండా ఇది FTL లో ఉన్నది బఫర్ జోన్ లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు? నాది లేదని చెప్పే కదా ఈరోజు తిరుపతి రెడ్డి దాపింది, నాది లేదని చెప్పే కదా ఇప్పటికి ఈయన వాదిస్తుండు. కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు FTL బఫర్ జోన్లు ఈ రోజు దాని యొక్క ఎక్కడున్న దాన్ని తేల్చకుండా ఈ రోజు అక్రమంగా గులగొట్టిర్రు. ఈ రోజు చాలా మంది ఈ రోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు. మేము ఎందుకు EMIలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇళ్లకు EMIలు కడుతుండ్రు. కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటా, రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక లేకుండా ఈ రోజు నిర్దాక్షిణంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను ఈరోజు ధ్వంసం చేసింది. కాబట్టి చర్చ జరపాలి, అందులో వీళ్ళ నష్టపరిహారం కేటాయించాలి. అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్ లో ఉందనే దాని మీద ఒక చర్చ జరగాలి. అవసరమైతే కమిటీ చేసి ఆ చెరువులో ఉందా లేదా. హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, చెరువులు గుంటలు ఆక్రమించడం పూర్తి వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ చట్టాలు ఉన్నాయి, ఇవి దాటిపోవద్దని కూడా ఉన్నాయి కదా. ఈ చట్టాలు ఇవి చట్టం చేసినది ఇరిగేషన్ చట్టం అయినా కానీ ఈ 2 చట్టాలు నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. మరి దేనికైతే ఇప్పుడు వీళ్ళే చెప్తుంది కదా, దీనికి 500 చెరువు అసలు FTL ఎక్కడ నిర్ధారించి మీరు గులగొట్టిండ్రు? దీనికి బఫర్ జోన్ ఎక్కడ నిర్ధారించారు? దాని దగ్గర మీ కౌంట్ ఉందా? మీ దగ్గర లెక్క ఉందా? లెక్క లేకుండా ఎంత గులగొడతారు? కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా, మరి రంగనాథ్ ఇల్లు ఎందుకు గులగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎందుకు వారి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు గులగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయాలనో ఎవరిని గులగొట్టాలనో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు. కొన్ని ఫార్మా కంపెనీలు బిల్డర్లను భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ల దందా చేసిండ్రు. ఈ రోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావో చేసుకో, నువ్వు దందా చేస్తున్నావు నాకు తెలుసు, కానీ ఈ రోజు వీళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనికోసం అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం. దీనికోసము ఎన్ని పార్టీల ఇళ్ళని దొక్కుతా ఎంతమంది దగ్గరకైనా పోతా. మీరు చెప్తున్న కరెక్ట్. హైడ్రా చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే కూర్చున్నారు, ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు పార్కులు వాళ్ళు చెప్తున్నది కదా. మరి అందుకనే మరి రంగనాథ్ ఇల్లు కూడా అలానే ఉందంటున్నా కదా, మరి అది ఎందుకు గులగొట్టారు? ఈ రోజు ఎందుకు ప్రయత్నం చేస్తుండు? నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తుండ్రు, నాకు చేస్తుండ్రు వేరే వాళ్ళ వీళ్ళకు అర్థమైందా? జడ్సన్ అంటే చెప్తే అట్లా చేస్తారు, ఇట్లా ఏమో మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజు ఏమున్నా కానీ ఎవరికి ఆయనకంత సీన్ లేదు. ఆయన రూల్ ప్రకారం పనిచేస్తారు. సిన్సియర్ ఆఫీసర్ కాదని తేలిపోయింది. ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని తెలిసిపోయింది. ఆయన ధైర్యం లేదు. ఇప్పటిదాకా పిరిగి పందలేక భయపడుతుండ్రు, స్టూడియోలో ఎంబడి తిరుగుతుండ్రు. నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు FTL లేదని గుండెలు బాధకుండా చెప్పుకుంటే తిరుగుతాడు. అంతమించిన దురదృష్టం నేనైతే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపిస్తారు. 2 నిమిషాలు కూలగొట్టుకుంటుంది. 2 నిమిషాలు సిన్సియర్ కాదబ్బా, అంత డ్రామా అది. సిన్సియర్ లేదా? సిన్సియర్ ఉన్నట్టు స్టూడియోలో పొట్ట తిరుగుతారా? స్టూడియోలో పొక్కన తిరుగుతారా? అబ్బా వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు ప్రెస్ మీదలో చెప్పుకుంటారా?
ఈ రోజు ఇవాళ ఇంకా చాలా ఉన్నది, ముందు ముందు ఇంకా చాలా చేస్తా. ఆయన ఎన్ని అక్రమాలు చేసిందో ఏందని ముందు ముందు తీస్తా. ఆయన అదొక చిన్న అంశం అయినది. కాకపోతే పెద్ద అంశం ఏంటంటే ఈ రోజు నష్టపోయిన ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండ్రో వాళ్ళకు మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. అదే ఏ చట్టం అయితే అది చెప్తుందో ఆ చట్టం జీవోలే ఇప్పుడు కేటీఆర్ రామారావు గారికి ఇచ్చిన, ఇప్పుడు బీజేపీ ఎల్పీ దగ్గర కూడా పోతున్నా, ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తా. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఆలోచన. థ్యాంక్ యూ బ్రదర్. అందరికి నమస్కారం. ఈరోజు ఇంతకుముందే టిఆర్ఎస్ ఎల్పీ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని మరి తెలంగాణ భవన్లో కలవడం జరిగింది. అంతేకాకుండా మరి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి కూడా మరి సేమ్ అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ బాధితులకు వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఈరోజు గవర్నర్ ఒక ఆర్డినెన్స్ అడ్డం పెట్టుకొని ఈరోజు మున్సిపల్ చట్టాన్ని మరియు రెవెన్యూ చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఇరిగేషన్ చట్టాన్ని వీటన్నిటి అధిగమించి దాన్ని బుల్డోజ్ చేసి ఈరోజు హైడ్రా అనేది మరి హైదరాబాద్ లా చుట్టుపక్కల ప్రాంతాలున్న ఇండ్లు మొత్తం గులగొట్టింది. ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళ జీవిత కాలంలో పెట్టుకున్నట్టు ఒక ఆశయం ఉంటది. ఒక ఇంటికి ఒక పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి అనేది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది ఒక సామెత ఉండే. ఆ సామెతలా వాళ్ళు ఒక సామెత నెరవేర్చి అటు ఇటు చేసి ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న తరుణంలో అందులో కనీసం గిన్నెలు తీసుకునే టైం ఇవ్వలేదు. అన్నం తింటుంటే అన్నం మీదకెళ్ళి పక్కనకెళ్ళి లేపి బుల్డోజర్లతో వాళ్ళ ఇల్లు దొక్కించిన పరిస్థితి. మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? మరి వాళ్ళు ఎక్కడ పడుకున్నారు ఈ రోజు రాత్రి? అసలు వాళ్ళు ఈ భారతదేశ పౌరుల లెక్క కూడా చూడలే, ఈ తెలంగాణ పౌరుల లెక్క చూడలే. వాళ్ళు ఎవరో శత్రువులు లెక్క ఈ రోజు చూసిన పరిస్థితి. కాబట్టి అంత భయానకంగా వాళ్ళ గూలగొట్టింది. కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను దీన్ని ఈ 3 నెలలకెళ్ళి మరి ఇదే ఆపరేషన్ పైన ఈ రోజు ఉండడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రెవెన్యూ చట్టం ఏమని చెప్పింది. నేను ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కు, బీజేపీ ఎల్పీ లీడర్ కు రేపు 9వ తారీఖు అసెంబ్లీ జరగబోతుంది. కాబట్టి మరి ఇల్లు కోల్పోయిన వారందరికీ, ఇల్లు కూలగొట్టిన వారి అందరికీ, కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటున్నా. రెవెన్యూ చట్టంలో నీట్గా చెప్తుంది. ఈ 2 పదాలు చదవకుంటా, ఎందుకంటే రేపటి దినాన వచ్చే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి అసంటోడు ముఖ్యమంత్రి కావచ్చు, రంగనాథ్ అసంట అయినా మరి హైడ్రా కమిషనర్ కావచ్చు, మరి ఇవి కూలగొట్టవచ్చు అని చెప్పి అనుకొని ఆ రోజు మరి చెప్పిండ్రు. ఏమని చెప్పిందంటే ఇక్కడ చూసిన ఇదివరకు కూడా నేను చాలాసార్లు చదివిన, ఇక్కడ ఆల్ ల్యాండ్స్ రివర్స్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, ponds, canals, lakes and flowing property of rights aspirating thereto are the property of the government. ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం చెందిన, కానీ ఎక్సెప్టింగ్, ఎందుకు ఎక్సెప్టింగ్ అని పెట్టింది? రేపు రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు, రంగనాథ్ హైడ్రా కమిషనర్ రావచ్చు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు. కాబట్టి ఎక్సెప్టింగ్ అని పెట్టి those belonging to persons or class legally capable of holding property and to the extent so far as the such rights are established. అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, అంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. అదే విధంగా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది? ఇవన్నీ చట్టాలు పెట్టి నేను ఇరిగేషన్ చట్టం కూడా ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తోని మీరు ప్రొవైడెడ్, అంటే మీరు ఇవి మీయే కానీ ప్రొవైడెడ్ that compensation in case of acquired occupancy right being so extinguished shall be paid under the land acquisition act. నేను ఇదే అడుగుతున్నా. రేపు అసెంబ్లీలో జరగబోవాల్సిన చర్చ ఏంటంటే హైడ్రా బాధితుల తరపున జరగాలి,
దాదాపు కొన్ని లక్షల మందిని నిరాశ్రయాలను చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల పాలు చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల మీద వేసిండ్రు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెప్పింది. తెలంగాణ రెవెన్యూ చట్టం చెప్పింది, తెలంగాణ ఇరిగేషన్ చట్టం చెప్పింది, ఈ రోజు రైట్ టు ఇమ్యూజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఆ యాక్ట్ కూడా చెప్పింది. కాబట్టి ఈ రోజు గవర్నర్ దగ్గర ఎక్కడ కూడా ఇల్లున్నోళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, ఇల్లున్నోళ్ళ ఇండ్ల దగ్గర బయట దాని స్ట్రక్చర్స్ కూలగొట్టమన్నారు కానీ ఇంట్లో కూలగొట్టమని చెప్పలేదు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగలేదు. చర్చ జరగకుండానే ఈ రోజు గవర్నర్ దగ్గర బిల్లు పాస్ కాకుండానే మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంతమంది రోడ్ల పాలు చేసిండ్రు. కాబట్టి నేను మరి బీజేపీ ఎల్పీ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు, మరియు అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేటీఆర్ గారు, ఈ ఇద్దరు కూడా నేను రిప్రజెంట్ చేసిన. వాళ్ళు రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వంలో చర్చ జరగాలి. ఇల్లు కోల్పోయిన వారికి, ఇల్లు కూలగొట్టిన వారికి, హైదరాబాదీతులందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా వచ్చే అసెంబ్లీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.